గుంటూరు జిల్లా మంగళగిరిలో కేంద్ర రోడ్లు, రవాణా, రహదారుల శాఖల మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన, అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన 7వ రాష్ట్ర సాగరమాల కమిటీ సమావేశం, ఈ నెలలో 2 సార్లు సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం విశేషాలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వరుస ఢిల్లీ పర్యటనలు వంటి ముఖ్యమైన అంశాలతో కూడిన ఆగస్టు నెల అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఐ. శ్రీనివాసరావు, ఆకాశవాణి ప్రతినిధి, అమరావతి. కేంద్ర రోడ్లు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో కలిసి రాష్ట్రంలో మొత్తంగా 5,233 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి 2 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలో మరో 26,000 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారుల నిర్మాణం కోసం సంబంధిత ప్రతిపాదనలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి గడ్కరీకి అందజేయడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి కేంద్ర మంత్రి వేదిక మీద నుంచి ఆ ప్రాజెక్టులకు అంగీకారం తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా మరో 1,00,000 కోట్ల రూపాయల మేర ప్రాజెక్టులను ఆమోదించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని నితిన్ గడ్కరీ చెప్పారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సాగరమాల కమిటీ రాష్ట్ర సమావేశం నిర్వహించారు. సాగరమాల పథకంలో భాగంగా రాష్ట్రంలో గతంలో చేపట్టిన ప్రాజెక్టులపై మంత్రి సమీక్షించడం జరిగింది. ఇందులో భాగంగా ఆయా ప్రాజెక్టుల పురోగతి, అమలులో ఎదురయ్యే సమస్యలు, ఆయా ప్రాజెక్టులను వేగవంతం చేయడం వంటి అంశాలపై సాగరమాల కమిటీ చర్చించింది. అలాగే ఈ నెల 6వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశం ద్వారా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మరో ముఖ్యమైన హామీ అయినటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ఈ సమావేశంలోనే ఆమోద ముద్ర వేసింది రాష్ట్ర మంత్రివర్గం. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా కింద 34,000 కోట్ల రూపాయలు, తల్లికి వందనం పథకం కింద 10,091 కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా రైతు భరోసా, దీపం 2 అన్నా క్యాంటీన్లను అమలు చేస్తున్న నేపథ్యంలో ఆగస్టు నెల 15వ తేదీ నుంచి స్త్రీ శక్తి పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయడంపై రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. అలాగే సెప్టెంబర్ 15 నాటికి జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై మంత్రుల కమిటీ బృందం నివేదికను ముఖ్యమంత్రికి ఇవ్వనుంది. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించేందుకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఓడరేవులు, జలవనరుల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ మంత్రి జయశంకర్తో మంత్రి లోకేష్ వరుసగా సమావేశమయ్యారు. అంతేకాకుండా ఈ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున వివిధ ప్రతిపాదనలను కేంద్ర మంత్రులకు మంత్రి లోకేష్ అందజేశారు. ఈ నెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 28వ రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాటిని మంత్రివర్గం ఆమోదించింది. అలాగే ఈ నెల 22న ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించవలసిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగిల్ నోడల్ ఏజెన్సీ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల ప్రకారం 250 కోట్ల రూపాయల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై తగు ఉత్తర్వులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇది ఈనాటి అమరావతి సమాచార లేఖ. మరో సమాచార లేఖతో మళ్ళీ కలుద్దాం.